మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు లాగిన్స్ షేర్ చేశాను చాలామందికి. ఇంకా మీ దాంట్లో ఇంకా 32 మెంబర్స్ ఇంకా ఇన్ ప్రోగ్రెస్ ఉందమ్మా. అది ఆల్రెడీ నేను డేటా పెట్టాను, అది క్లోజ్ చేసేసేయండి. అప్రూవల్స్ కూడా ఇంకా జస్ట్ కరెక్ట్ 6 రోజులు ఉందమ్మా, క్లోజ్ చేయాలి. ఈరోజు పండగ వాటి రేపు నుంచి కరెక్ట్ కూర్చొని ఎలా చేయాలని మళ్ళీ ఒకసారి మొత్తం మీకు చూపిస్తాను. మన లాగిన్స్ అన్నీ మారిపోయినాయి మా అప్రూవల్స్కి, అందుకోసారి చూపిస్తాను. ఇది సిఓ లాగిన్ వేసి ఇట్లా వస్తుంది కదా, మనకి ఇట్లా వస్తుంది కదా. లాగిన్ అయ్యాక మనకు సెల్ ఫోన్లో ఇట్లా వస్తుంది. ఇలా 3 లైన్స్ ఉన్నాయి కదమ్మా, ఇది క్లిక్ చేస్తే కింద ప్రొఫైల్ ఆపరేషన్స్ ఉంటుంది. ఇది క్లిక్ చేశాక ఇక్కడ యెట్ టు బి అప్రూవ్డ్ ఉంటుందమ్మా. ప్రతి ఒక్కరు మళ్ళీ నేను ఓపెన్ చేసి ఈ పెండింగ్ ఉన్నాయి కాకుండా మీ అంతా మీరు ఓపెన్ చేసేసి మీది ఎస్ఎల్ఎఫ్ ఏదైతే అది ఓపెన్ చేయండి అమ్మా. సెర్చ్ అది ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు శాంతి అనే, ఇప్పుడు గాయత్రి ఉంది, గాయత్రి ఐక్య సంఘం వాళ్ళది ఈరోజు సిఓ లైన్లో 0 ఉన్నాయి కాబట్టి ఈమెకి వేరే లాగిన్ ఉంటుంది, సిఎంఎం లాగిన్ ఇంకోటి ఉంటుంది, దానిలో చేయాలా. కొంచెమందివి దీనిలో సగం దానిలో సగం ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకు శాంతి ఐక్య సంఘం ఓపెన్ చేసాం, దీనిలో 7 ఉన్నాయి, మిగతా గ్రూపులన్నీ అప్రూవల్ ఏమేమి సిఎంఎం లాగిన్లో. ఈమె ఏం చేయాలి, ఈ దీంట్లో ఓపెన్ చేసేసి ఇది ఉంది కదా వ్యూ అండ్ ఎడిట్ చేసేసి సేమ్ ఇది ఆటోమేటిక్గా అందరూ తెలుసు, ఎడిట్ కొట్టాలా, సబ్మిట్ కొట్టాలా, అన్నీ కొట్టుకుంటూ పోవాలా. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మీరు ఓన్లీ ఎడిట్ కొట్టేసి జస్ట్ ఈ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి సబ్మిట్ కొట్టేస్తుంటారు. ఇవి 4 అన్నీ చేస్తుంటాయి. ఇప్పుడు కింద ఏం చేశారంటే ఇవి 4 గ్రూపులు 4 బాక్సులు, మెంబర్లు 4 బాక్సులు, అండ్ ఇన్యాక్టివ్ మెంబర్స్ని ఇన్యాక్టివ్ సబ్మిట్ కొట్టాలా. చేశాక కింద ఇప్పుడు అప్లోడ్ గ్రూప్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే మీరు అడిగో స్కాన్లో స్కాన్ చేసామా, గ్రూప్ స్కాన్ చేసినాం, మెంబర్ స్కాన్ చేసినాం కదా. ఇట్లా మనం అప్లోడ్ గ్రూప్ డాక్యుమెంట్ ఓపెన్ చేసేసి ఈడ మీడియా పిక్కర్, కొంచెంమంది రకరకాలు ఉంటాయి, కొంచెంమందికి మీడియా పిక్కర్ ఉంటుంది, కొంచెంమంది మై ఫైల్స్ ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది పైన 3 డాట్స్ ఓపెన్ చేసి అడిగో స్కాన్ అడిగో స్కాన్ అయితే మీకు ఈజీగా వస్తుందమ్మా, డైరెక్ట్ వస్తుంది. చేస్తేనే మీకు డాక్యుమెంట్ పేరు రాసుకుంటారు కదా, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సపోజ్ మీరు దాని పేరు మహాలక్ష్మి ఎస్ఎస్జి అనుకోండి, ఆటోమేటిక్గా ఈడ మీకు కనిపించేస్తుంది. ఇక్కడనే మీకు కనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెంమందికి ఇట్లా వస్తుంది, అప్పుడు మీకు పేర్లు సరిగ్గా కనిపించవు కాబట్టి ఇది ఉంది కదా మీకు ఈ డాట్ ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఇట్లా లిస్ట్ వచ్చేస్తుందమ్మా. లిస్ట్ వ్యూ అని వస్తే ఇట్లా వస్తుంది. మీరు సెలెక్ట్ చేసి అప్రూవ్ చేసేసుకోవాలి. సపోజ్ ఏదనుకోండి నేను సెలెక్ట్ చేశాను, ఇట్లా లోడ్ అవుతుంది. ఇది వచ్చింది కదమ్మా, చూడండి ఇట్లా మనం 1 అనే డాక్యుమెంట్ పెట్టి మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి అని వస్తుంది. ఇక్కడ నేను మార్క్ కాడ ఏం పేరు ఉంటే ఆ మార్క్ వస్తుంది. వచ్చాక ఎస్ చేసేయండి, ఇట్లా వస్తుంది. ఆటోమేటిక్ ఇక్కడ అప్లోడ్ అయితే వస్తుంది. ఇట్లా అయిపోయినట్టు. అట్లా ప్రతి మెంబర్కి ఇలా ప్రతిదీ మెంబర్ది ఇట్లా మీరు ఎడిట్ కొట్టాలా, ఇక్కడ సబ్మిట్ కొట్టాలా, ప్రతి మెంబర్కి కొట్టాలా. లాస్ట్కి ఇప్పుడు ఇంతకుముందు ఒకదానికి 4 ఉంటుంటే ఇప్పుడు 5 ఉన్నాయి. మళ్ళీ స్కాన్ చేసి దీన్ని వేసి అప్లోడ్ చేయాలి మెంబర్ది. ఇలా వస్తుందమ్మా. అట్లా ప్రతి ఒక్కరిది మీరు సబ్మిట్ చేసేసి ఇవన్నీ క్లోజ్ చేసేయమ్మా. సబ్మిట్ చేసి లాస్ట్కి మీకు ఖచ్చితంగా ఈ గ్రూప్ ఏమో చేసిందంటే ఇట్లా ఆల్రెడీ తెలుసు, ఇట్లా ప్లీజ్ రివ్యూ ఆల్ ఫామ్స్ అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేయడము, లేదంటే ఇన్యాక్టివ్ మెంబర్ సబ్మిట్ చేయడము, ఏడో ఒకటి మెంబర్ మిస్ చేసినాడు. ఖచ్చితంగా ఈ ఫామ్ కూడా అప్రూవ్ స్క్రీన్ ఒకటి తెలుసు మీకు, అది కూడా స్క్రీన్ షాట్ ఒకటి పెడతాను. అది వస్తేనే అయిపోయినట్టు. అది వస్తే మీరేం చేయాలంటే క్లోజ్ చేసేసేయండి. అట్లా అన్ని గ్రూపులు అయిపోయినాక నాకు రేపు ఎల్లుండిలో అయిపోయినా నాకు చెప్తా ఉంటే వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్ చేస్తుంటే నేను అవి ఆ ఓటీపీ అప్రూవల్ ఇస్తుంటానమ్మా. నెక్స్ట్ ఇక్కడ సపోజ్ మీకు ఈడ కనిపించలేదు, అప్పుడు ఏం చేయాలంటే ఇంకో లాగిన్ ఉంది. ఇది ఉంది కదా, లాగౌట్ చేయండి. ఇది ఇట్లా ప్రతి ఎస్ఎల్ఎఫ్ వాళ్ళు ఇది క్లోజ్ చేయండి అమ్మా, లాగౌట్ చేయండి. కొన్ని గ్రూపులు ఇక్కడ కనిపించడం లేదు అంటే మీరు ఫైల్ అప్లోడ్ చేయలేదు. అలాంటివి ఏమంటే నేను లాగిన్ ఇంకోటి 939888 నుంచి ఒక లాగిన్ ఇస్తాను.
ఇది యాడ్ చేయాలి. 74 + 13 అంటే 77, 87 ఇట్లా. ఇది సిఎంఎం లాగిన్. దీనిలో అయినా సేమ్ ఇట్లా పోవాలా. ప్రొఫైల్ ఆపరేషన్స్ డైరెక్ట్ సిఓ అప్రూవ్డ్ అంటే మన సిఓ అప్రూవ్డ్ వీడికి వస్తాయి. ఇది ఏం చేయాలంటే ఈ సేమ్ ఇక్కడ ఏముంటుంది, సపోజ్ ఒకటి చూద్దాం, శాంతియో ఇందిరా ఏదో ఒక ఎస్ఎల్ఎఫ్, ఇవి సిఓలో అప్రూవ్ అయినాయి, అప్రూవ్ అయ్యింటాయి, కానీ డాక్యుమెంట్స్ అప్రూవ్ అయ్యిండవు. అలాంటివి ఏం చేయాలంటే వ్యూ ఎడిట్ కొట్టండి, ఆటోమేటిక్ కింద చూడండి అప్లోడ్ గ్రూప్ డాక్యుమెంట్ అంటే అప్లోడ్ ఇది డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇంక మిగతా దీంట్లో మరి ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి అప్డేట్ కొట్ట అవసరం లేదు, జస్ట్ అప్లోడ్ కొట్టాలా. ఇది అప్లోడ్ కొట్టాలా, మీరు స్కాన్ చేసిన ఫైల్ ఉంటుంది కదా సేమ్ ఇలానే ఏ ఫైల్ ఉంటే ఆ ఫైల్ తీసుకోవాలా. చూడండమ్మా ఇట్లా వచ్చేసింది. ఇది సేమ్ ఇది సీఎం ఎలా సేమ్ ఇట్లా కొట్టాలా, ఎస్ కొట్టాలా. డాక్యుమెంట్ సబ్మిట్ ఇక్కడ ఏమంటే ఇది సబ్మిట్ కొడితేనే మీరు ఇట్లా వస్తుంది కదా, దాని తర్వాత కింద అప్రూవల్ కొట్టాలా, కింద అప్రూవ్. ఇది సిఎంఎం వేరే. ఇట్లా ప్రతి మెంబర్కి ఓపెన్ చేయాలా, అప్రూవ్ డాక్యుమెంట్ అప్రూవ్ కొట్టాలా, అప్రూవ్ కొట్టాలి, రెండు. ఇది అప్రూవ్ కొట్టాలా, అప్రూవ్ అయినాక మళ్ళీ అప్రూవ్ కొట్టాలా. ఇట్లా కొన్ని చోట్ల ఇన్యాక్టివ్ మెంబర్స్ ఉంటారమ్మా. ఇన్యాక్టివ్ మెంబర్స్కి ఏం చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఇట్లా అప్రూవ్ కొట్టేసేయాలమ్మా, మిస్ చేస్తే రాదు, గ్రీన్ కలర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ వస్తుంది. ఇట్లా సిఎంఎం లాగిన్లో మీ గ్రూప్స్ ఇప్పుడు చాలా కొన్ని స్కాన్లు నాకు వచ్చాయమ్మా. ఇప్పుడు ఏమంటే నేను కూడా చేస్తున్నాను. నేను డైలీ 30 కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాను, ఎందుకంటే మాకు టైం లేదు. కాబట్టి మీరు ఏం స్కాన్ చేసి మీరు కొన్ని సిఓ లాగిన్లో సిఎంలో రెండు కనిపించలేదంటే నేను కొట్టేసి ఉంటాను. మనకేమంటే నాకు 1000 గ్రూపులు ఉన్నాయి కాబట్టి నేను అన్నీ చేయలేమ్మా. 6 days అన్నీ చేయాలంటే మ్యాక్సిమం ఒక్క రోజులో 40-50 కన్నా ఎక్కువ చేయలేం. కాబట్టి మీ గ్రూపులు ఖచ్చితంగా మీ సొంత గ్రూపులు మీ వరకే కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ రేపు నుంచి 2 daysలో అయిపోతుందమ్మా. మీకు అర్థం కావాలంటే మీ క్లస్టర్లోనే బాగా చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ కాడ చూపించుకోండి. ఇది రేపు ఎల్లుండిలో అప్రూవల్ మొత్తం 2 లాగిన్లో కంప్లీట్ చేయండి అమ్మా. వీడియో పెద్దదైనా అందరు చూడండి. 2-3 సార్లు ఏమైనా డౌట్ వస్తే నాకు మళ్ళీ కాల్ చేయండి. ఇది ఎమర్జెన్సీ అమ్మా. అప్లోడింగ్ ఖచ్చితంగా సిఓ లాగిన్లో చేయాలా, సిఓ లాగిన్లో కనిపించుకుంటే సిఎంఎం లాగిన్లోనే అప్రూవ్ చేయాలా. ఇంకా ఇది కూడా అర్థం కాదంటే ఖచ్చితంగా రేపు ఆఫీస్లోనే ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి అమ్మా. పండగ రేపు ఎవరు ఉన్న వాళ్ళు ఇల్లుండి రండి, మిగతా వాళ్ళందరూ రేపు వచ్చి అర్థం ఏంటో అవసరం లేదా అప్లోడ్ చేసేసేయండి. ఇంకోటి పని చేసి కూడా మీరు అప్రూవ్ చేసి కూడా నాకు చెప్పలేకుండా నేను అప్రూవ్ లేదు, నాది పెండింగ్ లెక్కనే ఉంటుంది. మీరు ఎవరెవరు అప్లోడ్ చేస్తారో వెంబడే నాకు కాల్ చేసే కానీ పర్సనల్ మెసేజ్ పెట్టినా చాలు, నేను చేసేస్తాను. అదేమ్మా ఇది రేపు ఎల్లుండిలో చేసుకోండమ్మా. మెయిన్ ఏమంటే నేను అన్ని అప్పులో ఇవ్వలేనమ్మా, ఎందుకంటే డైలీ మనకు కాదు అన్నోట్ చేయండి, నీకు టైం కూడా లేదు. కాబట్టి మీ ఫైల్స్ మీకు చేతన కాడ చేసేయండి. లేదు మాకు ఇవి ఏమీ అర్థం కావాలంటే ఆఫీస్కి రండి, వేరే వాళ్ళు చేయించుకుంటున్నారు బయట, వాళ్ళకి అప్పచెప్తాను. ఇంతకుమించి మనకు టైం లేదు కాబట్టి రేపు నుంచి ఫాస్ట్గా చేయండి అమ్మా అందరూ.